ఫోన్లో రోజు మాట్లాడుకునే వాళ్ళం. నేను లేక అక్క చాలా లోన్లీగా ఫీల్ అయ్యేది. ఆ టైంలో వేణు పరిచయం అయ్యాడు. చాలా మంచివాడని చెప్పింది అక్క నాతో. తను పరిచయం అయిన దగ్గర నుంచి వాళ్ళు గడిపిన ప్రతి క్షణాన్ని నాతో చెప్పుకునేది. చాలా ప్రేమించింది అతన్ని. ఎప్పుడు బావ ఫోటో పంపించమన్నా సర్ప్రైజ్ ఇస్తాను అనేది, నీకు డైరెక్ట్గా బావని పరిచయం చేస్తాను అనేది. నా ఎగ్జామ్స్ టైం, ఆ టైంలో చాలా డల్గా అయిపోయింది. ఏమైందక్క? ఏం లేదు. నీ వాయిస్లో ఏదో బాధ. ఏమైంది? నాకు బావకి చిన్న గొడవ. ఏదో జరిగింది చెప్పు, లేదా రేపే చదువు మానేసి వచ్చేస్తాను. నో, స్మాల్ ఫైట్, వి విల్ బి ఫైన్. నేనంటే తనకి ప్రాణం. యా ఐ నో. నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయి. ఈ చిన్న చిన్న విషయాలకి టెన్షన్ అవ్వకు. సరే అక్క, నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటే నేను ఇక్కడ హ్యాపీగానే ఉంటాను. ఐ మిస్ యూ రాగిణి. ఐ మిస్ యూ అక్క. టూ డేస్ ఫోన్ కాల్స్ లేవు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేది. అక్కకి ఏమైందా అని టెన్షన్తో డౌట్ వచ్చి నేను ఊరెళ్ళాను. అక్కడ ఇంట్లో అక్క లేదు. ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ ఎంక్వైరీ చేశాను. అక్క అక్కడికి వెళ్ళలేదు. వేణు అక్క తిరిగిన ప్రతి ప్లేస్ వెతికాను. అక్క అక్కడ కనిపించలేదు. వేణు ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరకు కూడా వెళ్ళి చూశాను. అక్క 1-2 సార్లు వేణు గెస్ట్ హౌస్కి వెళ్ళిందని చెప్పింది నాతో. అక్కడ అసలు ఎవ్వరూ లేరు. నాకు తెలిసిన విషయం ఒక్కటే, తను వేణు కెమికల్స్ ఫ్యాక్టరీ ఓనర్ అని. నీ కంపెనీ డీటెయిల్స్ దొరికాయి. ఫస్ట్ టైం నీ ఫోటో చూశాను. నీ కంపెనీని కాంటాక్ట్ చేశాను. ఆ రోజు హలో, ఇస్ దిస్ వేణు? వేణు కెమికల్స్ ఓనర్ కావాలి. సో వేణు మీరేనా? నో, ఇట్స్ కంపెనీస్ మొబైల్. మీకు ఎవరు కావాలి? ఓనర్ వేణుతో మాట్లాడాలి. రిగార్డింగ్ పర్సనల్. మీ పేరు? రాగిణి. కెన్ ఐ మీట్ హిమ్? ప్లీజ్ టేక్ ఎన్ అపాయింట్మెంట్. వేణు గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? ఓకే, కలుద్దామా? ష్యూర్ సార్. సరే, లొకేషన్ లింక్ పంపుతాను, రేపు కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రాగిణి? ఎస్, మీరు గోపాల్? యా, చెప్పండి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మీరు వేణు కెమికల్స్లోనే పనిచేస్తున్నారా? అవును. వేణు అదే నీ ఫ్యాక్టరీ ఓనర్ గురించి తెలుసుకోవాలి. వై? తను మా అక్క ప్రేమించుకున్నారు. సో మీరు? నేను దామిని చెల్లిని. మా అక్క దామిని మీకు తెలుసా? దామిని? ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదే. నేను కూడా ఎప్పుడు తన గురించి చెప్పలేదు. అయినా వాడు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు ఎవరి గురించి చెప్పడు. అండ్ ఇట్స్ పర్సనల్.
చాలా సిన్సియర్గా అనిపించింది. ఓ, అవునా? అది వాడి టాలెంట్. అంటే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవడం వాడి హాబీ. తర్వాత వాళ్ళెవరో తెలియనట్టే యాక్ట్ చేస్తాడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. ప్లీజ్ హెల్ప్ మీ. అక్క కనిపించట్లేదు. ఓ, తనని కలవాలి, అక్క గురించి అడగాలి. ప్లీజ్ నాకు మీ హెల్ప్ కావాలి. కలిసి ఏం ప్రయోజనం? అక్క ఎక్కడ ఉందని అడిగితే చెప్పేస్తాడు అనుకుంటున్నావా? బెస్ట్ ఫ్రెండ్ నేను, నాతోనే ఏం చెప్పడు, ఇక నీతో ఏం చెప్తాడు? పోలీస్ కంప్లైంట్ ఇస్తే? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వర్క్ అవ్వదు. బెదిరిస్తే? నో. భయపెడితే? ప్రయోజనం లేదు. చా. లవ్. ఇట్ మే వర్క్. ఓకే, ఐ హ్యావ్ అ ప్లాన్. మీరు కోఆపరేట్ చేస్తే అక్క గురించి తెలుసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గోపాల్ కొన్ని రోజులు వెయిట్ చేయమని చెప్పాడు. కరెక్ట్ టైం కోసం వెయిట్ చేశాం. 2 months తర్వాత ఆ కరెక్ట్ టైం వచ్చింది. నీలో క్యూరియాసిటీ పెంచి నిన్ను నా వెనకే తిప్పుకుని అక్క ఎక్కడుందో కనిపెట్టడమే ప్లాన్. కనీసం దెయ్యానికైనా భయపడి చెప్తావేమో అని చిన్ని ఆశ. అందుకే ఇలా దెయ్యంలా యాక్టింగ్. దట్టంగా పొగమంచి ఎప్పుడొస్తుందో అప్పుడు నేను మాయమైపోవడానికి మంచి ప్లేసెస్ వెతుక్కున్నాను. దట్టమైన పొదలు సెలెక్ట్ చేసుకున్నాను. దెయ్యంలా మాట్లాడడం, నవ్వడం, ఏడవడం అన్నీ నేర్చుకున్నాను. ఆ రోజు నీ ముందు నేను కనిపించినట్టు గోపాల్ చేసిన యాక్టింగ్, ఇట్ వాజ్ అమేజింగ్. వీ వర్క్డ్ హార్డ్ టు మేక్ యూ బిలీవ్. అది జరిగింది. నీ కాళ్ళు పట్టుకుంటాను, మా అక్క ఎక్కడుందో చెప్పు ప్లీజ్. టెల్ మీ దట్ షీస్ ఫైన్. ప్లీజ్ నన్ను నమ్ము. అసలు మీ అక్క ఎక్కడుందో నాకు తెలీదు. గోపాల్ ఎందుకు అలా చెప్పాడో అర్థం కావట్లేదు. గోపాల్ చెప్పాడు అక్క నీ దగ్గరే ఉంటుందని. నాకు తెలుసు. నన్ను ఏదైనా చేసుకో ప్లీజ్. మా అక్కను వదిలే ప్లీజ్. ఐఎమ్ బెగ్గింగ్ యూ. ఓ గాడ్, ఐ నెవర్ మెట్ హర్. నా మాటల్లో నిజాయితీ కనిపించలేదా? ప్రేమ కనిపించలేదా? నేనే నీ మాటలకి పడిపోయాను. పిచ్చిది మా అక్క, అదెందుకు పడదు? ఓకే ఓకే, ఇప్పుడే నీ డౌట్లన్నీ క్లియర్ చేస్తా. నా ఫ్రెండ్ మీ ఊరికి బ్రాంచ్ మేనేజర్గా పనిచేసేవాడు, వాడితో చెప్పిస్తా. హలో. హాయ్ మాధవ్. అక్కడికి బిజినెస్ పని మీద ఎన్నిసార్లు వచ్చానో లెక్కేసి చెప్పగలవా? ఏంట్రా ఏమైంది? ప్లీజ్ చెప్పు. ఆఫీస్ ఇనాగరేషన్ డే తప్ప మళ్ళీ నువ్వు ఆ ఆఫీస్కి రాలేదు. ఎన్నిసార్లు నేను రమ్మన్నా నువ్వు గోపాల్ చూసుకుంటాడు అనేవాడివి. గోపాల్ యూస్ టు మేనేజ్ వెల్, బట్ సడన్లీ బ్రాంచ్ క్లోజ్ చేసేమన్నాడు. ఓకే, నీకు దామిని అనే అమ్మాయి తెలుసా? మన గోపాల్ గర్ల్ ఫ్రెండ్ కదా. గోపాల్ గర్ల్ ఫ్రెండా? దామిని గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు అర్థమైంది. ఊర్లో బ్రాంచ్ ఎందుకు క్లోజ్ చేయమన్నాడు. నువ్వే క్లోజ్ చేయమన్నావు అని చెప్పాడే. లాసెస్ ఎక్కువయ్యాయంట. వాళ్ళ రిలేషన్ ఎలారా? అంటే వాజ్ ఈ సీరియస్? అంత డీటెయిల్గా తెలీదు, బట్ చూడడానికి సీరియస్గానే అనిపించింది. దామిని లాస్ట్ టైం ఎప్పుడు చూసావు? గోపాల్తోనే చూశాను. ఏమైందిరా? ఏం లేదురా, మళ్ళీ చేస్తా. ఏంటి నా క్యారెక్టర్ గురించి గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారా? ఆర్ యు డూయింగ్ దిస్? నువ్వు నా బ్రో, నా బ్లడ్ ఫ్రెండ్ కదరా. నా గురించి వాడినెవడినో అడగడం ఏంట్రా? మా అక్క ఎక్కడో చెప్పరా. నా కంపెనీ పేరు ఎందుకు వాడుకున్నావు? అది మన కంపెనీ, అందులో నాకు షేర్ ఉంది. దాన్ని మర్చిపోయి నన్ను పనుల్లో చూస్తావేంట్రా? పాపమని నీకు 30% షేర్ ఇచ్చాను, విశ్వాసమే లేదా? విశ్వాసమా? దాని గురించి నువ్వు మాట్లాడొద్దు. చిన్నప్పటి నుంచి నేను ఎన్నో చేశా. అయినా మొన్న ప్రోడక్ట్ లాంచ్ అని సైన్ చేసావు కదా, అప్పుడు ఈ అమ్మాయి మీద మోజుతో చూసుకోకుండా చేసేసావు. అందులో షేర్ పేపర్స్ పెట్టాను. ఐ థింక్ ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ ఓనర్ ఆఫ్ ది కంపెనీ. ఎరా, నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వా ఇలా చేసింది?
అవును నేనే